వెల్కమ్ టు ఓకే మాస్టర్. ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్. ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్స్ని పర్చేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. ఓకే మాస్టర్ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది, గమనించగలరు. హాయ్ ఎవ్రీవన్. సో ఈ క్లాస్ లో మనం ఏం చేద్దామంటే పిక్టోగ్రాఫ్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఒకసారి బోర్డుకి వస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఏదైతే టేబుల్ ఇచ్చారో ఆ టేబుల్ మీద ఆ ఇన్ఫర్మేషన్ మీద మీరు ఫోకస్ చేయండి. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీద ఈ టేబుల్ మీద మనం ఫోకస్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని పిక్చర్స్ కనబడుతున్నాయి. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇక్కడ మనకు కొన్ని స్మైలీ పిక్చర్స్ కనబడతాయి. చూడండి, ఇక్కడ ఉన్నవన్నీ కూడా స్మైలీ పిక్చర్సే, ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి స్మైలీ పిక్చర్స్, ఇవి కూడా స్మైలీ పిక్చర్స్ అండ్ ఇవి కూడా మనకి ఇచ్చిన స్మైలీ పిక్చర్స్. అంటే మనకి ఏమర్థం అవుతుంది, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పిక్చర్స్ రూపంలో ఇచ్చారు. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా డేటాను కానీ మనకి పిక్చర్స్ రూపంలో ఇస్తే దాన్ని ఏమని చెప్పిస్తారు, పిక్టోగ్రాఫ్ అంటారు. చూడండి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్మైలీ పిక్చర్స్ లోనే ఉంది. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా పిక్చర్స్ రూపంలో ఉంటే దాన్ని మనం ఏమని చెప్పి పిలుస్తాం అంటే పిక్టోగ్రాఫ్ అంటాం. ఓకే, ఒక పాయింట్ మనకు కన్ఫర్మ్ అయింది. ఏంటో పాయింట్, ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి పిక్టోగ్రాఫ్ రూపంలో ఇచ్చాడు, పిక్చర్స్ రూపంలో ఇచ్చాడు. అండ్ సెకండ్ పాయింట్, అసలు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ డేటా అంతా కూడా దేని గురించి ఇచ్చారు ఏంటి అది మీకు అర్థం అవ్వాలి అంటే నీకు స్టార్టింగ్ లో ఫస్ట్ ఏవైతే సెంటెన్స్ ఇచ్చారో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవి ఒకసారి చదివితే కానీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ పిక్చర్స్ అని దేని గురించి ఇచ్చారు ఏంటి అది అర్థం అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పైన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఏదైతే సెంటెన్స్ ఇచ్చారో ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో వాటిని ఒకసారి చదువుకొని ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పిక్చర్స్ అంతా కూడా దేని గురించి ఇచ్చారో అర్థం చేసుకున్నారు. స్టార్ట్ చేద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ పిక్టోగ్రాఫ్, ఎస్ ఫాలోయింగ్ అంటే ఏంటి, క్రింద ఇవ్వబడిన. సో క్రింద ఇవ్వబడిన పిక్టోగ్రాఫ్ మనం ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాం కదా. సో ఇదంతా కూడా ఏంటిది, పిక్టోగ్రాఫే కదా. ఎందుకు పిక్టోగ్రాఫ్ అయింది, వై బికాస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పిక్చర్స్ రూపంలో ఇచ్చారు. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా డేటా కానీ మనకి పిక్చర్స్ రూపంలో వచ్చింది, పిక్చర్స్ రూపంలో ఇస్తున్నారు కాబట్టి ఇది పిక్టోగ్రాఫ్ అయింది. నెక్స్ట్ వాళ్ళు అదే చెప్తున్నారు, ఇన్ ద ఫాలోయింగ్ పిక్టోగ్రాఫ్, కింద ఇచ్చిన పిక్టోగ్రాఫ్ లో ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఎస్ స్టూడెంట్స్ గురించి మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు, స్టూడెంట్స్ లైకింగ్, ఎస్ లైకింగ్ అంటే ఏంటి, ఇష్టపడడం. సో స్టూడెంట్ లైకింగ్ వేరియస్, వేరియస్ అంటే ఏంటి, డిఫరెంట్ డిఫరెంట్ అని పడడం. ఓకేనా, వేరియస్ అంటే ఏంటి, డిఫరెంట్ డిఫరెంట్. స్టూడెంట్స్ లైకింగ్ వేరియస్ స్పోర్ట్స్ హ్యావ్ బిన్ గివెన్ అంటే ఏంటి, ఈ క్రింద ఇచ్చిన పిక్టోగ్రాఫ్ లో ఇన్ఫర్మేషన్ దేని గురించి అంటే చూడండి, స్టూడెంట్స్ లైకింగ్, ఏ స్టూడెంట్ లైకింగ్ అంటే ఇష్టపడరు, స్టూడెంట్స్ లైకింగ్ వేరియస్ స్పోర్ట్స్ అంటే ఏ స్టూడెంట్ ఏ స్పోర్ట్ ని ఇష్టపడుతున్నారు, ఏ విద్యార్థి ఏ ఆటని ఇష్టపడతారు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూడండి, స్టూడెంట్స్ లైకింగ్ వేరియస్ స్పోర్ట్స్ అంటే ఏ స్టూడెంట్ కి ఏ ఆట అంటే ఇష్టం, ఏ స్టూడెంట్ కి ఏ స్పోర్ట్ అంటే ఇష్టం ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు తెలుగు చూడండి, క్రింది ఛాయాచిత్రంలో పిక్టోగ్రాఫ్ తెలుగులో మనం ఛాయాచిత్రం అంటాం. ఈ క్రింది ఛాయాచిత్రంలో అంటే ఇచ్చిన ఛాయాచిత్రం అనేది దేనికి సంబంధించి చూడండి, ఈ క్రింది ఛాయాచిత్రంలో వివిధ విద్యార్థులకు ఇష్టమైన, ఎస్ వివిధ విద్యార్థులకు ఇష్టమైన ఆటల వివరాలు ఇవ్వబడ్డాయి. అంటే ఆ విద్యార్థికి ఏ ఆట అంటే ఇష్టం, ఈ విద్యార్థికి ఏ ఆట అంటే ఇష్టం, ఈ విద్యార్థికి ఏ ఆట అంటే ఇష్టం. సో ఈ విధంగా ఒక్కొక్క విద్యార్థికి ఏ ఆట అంటే ఇష్టం ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, క్రికెట్ ఎన్ని ఆటలు చూద్దాం, ఎన్ని స్పోర్ట్స్ చూద్దాం. క్రికెట్ ఇష్టపడే వాళ్ళు ఇంతమంది, చూడండి క్రికెట్ ఇష్టపడే వాళ్ళు ఇంతమంది, ఫుట్బాల్ ఇష్టపడే వాళ్ళు ఇంతమంది, కబడ్డీ ఇష్టపడే వాళ్ళు ఇంతమంది, నెక్స్ట్ ఖోఖో ఇష్టపడే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి చెప్పనా, ఇక్కడ దాకా టేబుల్ చదివి చెప్తాను, చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ చెప్తాను, ఇక్కడ దాకా టేబుల్ చదివి డైరెక్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతారు. కాదండి, కింద మీరు నోట్ అని చెప్పి మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూడండి, ఈ టేబుల్ కింద నోట్ అని చెప్పి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది కూడా చదివి అర్థం చేసుకోండి. ఒక పాయింట్ మీరు మైండ్ లో పెట్టుకోండి. ఏంటో పాయింట్ అంటే మీకు ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ లో ఈ విధంగా మీకు పిక్టోగ్రాఫ్ కి సంబంధించి క్వశ్చన్స్ కానీ ఇస్తే మీరు టేబుల్ కింద కానీ టేబుల్ పైన కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో చూసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడ కూడా ఈ టేబుల్ కింద మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటి ఇన్ఫర్మేషన్, ఒక స్మైలీ ఫేస్ వేసి చూడండి, ఒక స్మైలీ ఫేస్ వేసి ఈజ్ ఈక్వల్ టు 5 స్టూడెంట్స్ రాశారు. చూడండి, స్మైలీ ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 5 స్టూడెంట్స్ అంటే మీనింగ్ ఏంటి, ఒక్కొక్క స్మైలీ ఫేస్ 5 స్టూడెంట్స్ కింద అర్థం. చూడండి, స్మైలీ ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 5 స్టూడెంట్స్ అంటే అర్థం ఏంటి, ఒక్కొక్క స్మైలీ ఫేస్ వాల్యూ 5 స్టూడెంట్స్, ఒక్కొక్క స్మైలీ ఫేస్ వాల్యూ 5 స్టూడెంట్స్. 2 స్మైలీస్ ఉంటే 10 స్టూడెంట్స్, 3 స్మైలీస్ ఉంటే 15 స్టూడెంట్స్. సో ఈ విధంగా ఒక్క స్మైలీ అంటే చూడు, ఒక్క స్మైలీ ఫేస్ ఉంటే 5 స్టూడెంట్స్, 2 ఉంటే 10, 3 స్మైలీస్ ఉంటే 15, 4 స్మైలీస్ ఉంటే 20, సో 5 స్మైలీస్ ఉంటే 25. ఈ విధంగా మీరు అర్థం చేసుకుంది. చాలా చాలా ఇంపార్టెంట్.
చాలా మంది స్టూడెంట్స్ ఈ పాయింట్ చూసుకోవాలి. ఇక్కడ అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ నెంబర్ కింద మార్చుకుందాం. వాళ్ళే చెప్తున్నారు కదా ఒక స్మైలీ ఫేస్ 5 స్టూడెంట్స్. సో ఇక్కడ ఎన్ని స్మైలీ ఫేస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 స్మైలీ ఫేసెస్ ఉన్నాయి. ఒక స్మైలీ ఫేస్ 5 అయినప్పుడు 8 స్మైలీ ఫేస్ అంటే 8 into 5 40. సో 40 ఇక్కడ రాస్తేనే 40 మెంబర్స్. అంటే ఏంటి, క్రికెట్ ఇష్టపడే వాళ్ళు 40 మెంబర్స్. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే క్రికెట్ ఇష్టపడే వాళ్ళు 1 2 3 4 5 6 7 8 అని చెప్పి రాసుకుంటారు. అలా వద్దు, కింద మనకి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు కదా ఒక్కొక్క స్మైలీ ఫేస్ వాల్యూ 5 స్టూడెంట్స్. సో ఇక్కడ 8 స్మైలీ ఫేస్ ఉన్నాయి కాబట్టి 8 into 5 40. అంటే క్రికెట్ ఇష్టపడే వాళ్ళు 40 మెంబర్స్ ఉన్నారు. క్లియర్. నెక్స్ట్ ఫుట్బాల్ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూద్దాం. 1 2 3 4 5. సో 5 స్మైలీ ఫేసెస్ ఉన్నాయి. ఒక స్మైలీ ఫేస్ 5 అయినప్పుడు 5 స్మైలీ ఫేస్ మనకి 5 into 5 25 అవుతాయి. నెక్స్ట్ కబడ్డీ. సో కబడ్డీని ఇష్టపడే వాళ్ళు లైక్ చేసే వాళ్ళు ఎంతమంది? 1 2 3 4 5 6 into 5 30. అంటే కబడ్డీని ఇష్టపడే వాళ్ళు 30 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఖోఖో గేమ్. సో ఖోఖో గేమ్ ఇష్టపడే ఎంతమంది? 1 2 3 4. సో 4 స్మైలీ ఫేసెస్ కాబట్టి 4 into 5 20 మెంబర్స్. ఇప్పుడు చూడండి మనకి ఇన్ఫర్మేషన్ చాలా క్లారిటీగా అర్థమవుతుంది. క్రికెట్ ఇష్టపడాలి ఎంతమంది చెప్పండి? క్రికెట్ ఇష్టపడాలి 40 మెంబర్స్ సార్. 40 మెంబర్స్ అనొచ్చు, 40 స్టూడెంట్స్ అనొచ్చు. నెక్స్ట్ ఫుట్బాల్ ఇష్టపడాలి ఎంతమంది సార్? 25 స్టూడెంట్స్ సార్. కబడ్డీని ఇష్టపడాలి ఎంతమంది సార్? 30 స్టూడెంట్స్ సార్. ఖోఖోని ఇష్టపడాలి ఎంతమంది? 20 మెంబర్స్ సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎస్పెషల్లీ పిక్టోగ్రాఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు టేబుల్ కింద కానీ టేబుల్ పైన కానీ చూసుకోవాలి. ఒక్కొక్క పిక్చర్ వాల్యూ వాళ్ళు ఇస్తారు కన్ఫర్మ్. 99% క్వశ్చన్స్ ఎస్పెషల్లీ పిక్టోగ్రాఫ్ కి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒక్కొక్క పిక్చర్ ఎంతమంది స్టూడెంట్స్ ఎన్ని థింగ్స్ అని చెప్పిస్తారు. ఇది మీరు మర్చిపోవద్దు. అర్థమవుతుందా? సో మనకి ఇన్ఫర్మేషన్ అంతా అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ రండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం చేద్దాం, బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. స్టార్ట్ చేయండి. విచ్. సో విచ్ అంటే ఏంటి? ఏది. సో విచ్ ఇస్ ద మోస్ట్. సో మోస్ట్ అంటే ఏంటంటే ఎక్కువ అని అర్థం. సో మోస్ట్ అంటే ఎక్కువ అని అర్థం. సో విచ్ అంటే ఏంటి? ఏది. సో విచ్ ఇస్ ద మోస్ట్ ఫేవరెట్ గేమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే ఏంటి? ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇష్టపడే గేమ్ ఏంటి? చూడండి, మోస్ట్ ఫేవరెట్ గేమ్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇష్టపడే గేమ్ ఏంటి చూసి చెప్పండి. ఇప్పుడు తెలియదు చూడండి, ఎక్కువ మంది ఇష్టపడుతున్న ఆట ఏది చూసి చెప్పండి. అంటే ఆ ఆటని ఎక్కువ మంది ఇష్టపడాలి. క్రికెట్ ఇష్టపడాలి ఎంతమంది? 40. ఫుట్బాల్ని 25. కబడ్డీని 30 అండ్ ఖోఖోని 20. సో మీరు చెప్పండి, ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఎక్కువ మంది ఇష్టపడుతున్న గేమ్ ఏంటి? క్రికెట్ కదా. వేస్ క్రికెట్ ని ఇష్టపడుతున్న వాళ్ళు ఎంతమంది? 40 మెంబర్స్. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఫేవరెట్ గేమ్. సో 40 ఆప్షన్ నెంబర్ 40 దేనికి సంబంధించింది? క్రికెట్ కి సంబంధించింది. ఆప్షన్ నెంబర్ ఏ. సో అర్థమైంది అర్థం కల మళ్ళీ ఒకసారి చెప్పి జాగ్రత్త. విచ్. విచ్ అంటే ఏంటి? ఏది. విచ్ ఇస్ ద మోస్ట్. మోస్ట్ అంటే ఎక్కువ. విచ్ ఇస్ ద మోస్ట్ ఫేవరెట్ గేమ్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇష్టపడుతున్న గేమ్ ఏంటి? సో మనకి ఈ నెంబర్స్ చూసుకుంటే క్రికెట్ 40 మెంబర్స్ ఇష్టపడుతున్నారు కాబట్టి దిస్ ఇస్ ద హైయెస్ట్ మోస్ట్ ఫేవరెట్ గేమ్. సెకండ్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేస్తున్నారు. అని స్టార్ట్ చేయండి. ఫైండ్. సో ఫైండ్ అనేది కనుక్కోవడం. మనల్ని కనుక్కోమన్నారు. కానీ ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఎస్ స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక్కోమన్నారు. కానీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దేనికి సంబంధించి? ఫైండ్. ఫైండ్ అంటే కనుక్కోవడం. మనం కనుక్కోమన్నారు. దేని కనుక్కోమన్నారు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఎస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక్కోమన్నారు. కానీ దేని యొక్క స్టూడెంట్స్? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ కబడ్డీ. ఎస్ కబడ్డీని ఎంతమంది స్టూడెంట్స్ ఇష్టపడుతున్నారో, ఎంతమంది స్టూడెంట్స్ లైక్ చేస్తున్నారో ఆ కబడ్డీని ఇష్టపడుతున్న స్టూడెంట్స్ చెప్పమన్నారు. ఇప్పుడు తెలియబోతుంది, కబడ్డీని ఇష్టపడుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత? ఇప్పుడు కబడ్డీ గురించి క్వశ్చన్ వచ్చింది కాబట్టి కబడ్డీ దగ్గరికి వచ్చింది. ఎక్కడ కబడ్డీ? ఎస్. సో క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ కబడ్డీ. కబడ్డీని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? ఎంతమంది అండి? 30 మెంబర్స్. సో ఆప్షన్ నెంబర్ బి. సో అర్థమైందో అర్థం కదా. నెక్స్ట్ వన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. దాన్ని స్టార్ట్ చేయండి. ఫైండ్. సో ఫైండ్ అంటే ఏంటి? కనుక్కోవడం. మనల్ని కనుక్కోమన్నారు. కానీ ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ ద టోటల్. ఎస్ మనల్ని టోటల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టోటల్ ఫైండ్ అవుట్ చేయమన్నా SCM సమ్. సో మనల్ని టోటల్ ఫైండ్ అవుట్ చేయమన్నా సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నా మనం చేయవలసింది ఏంటి? ఎడిషన్ చేయాలి, ప్లస్ చేయాలి. ఫైండ్ ద టోటల్. సో మనం టోటల్ కనుక్కోమన్నారు. సో మనం టోటల్ కనుక్కోమన్నా అలాగే సమ్ SCM సమ్ కనుక్కోమన్నా మనం చేయవలసింది ఏంటి? ఎడిషన్ చేయాలి. సో మనల్ని ఎడిషన్ చేయమంటున్నారు, ప్లస్ చేయమంటున్నారు. కానీ దేని ప్లస్ చేయమన్నారు? ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్
హూ లైక్ ఖోఖో, సో ఖోఖోని ఇష్టపడే వాళ్ళని, అలాగే హూ లైక్ క్రికెట్, సో మనల్ని టోటల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టోటల్ అంటే ఏంటి, ప్లస్ చేయాలని చెప్పాను. అయితే మనం దేని ప్లస్ చేయాలి, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఖోఖో, సో ఖోఖోని ఇష్టపడే వాళ్ళని, అలాగే హూ లైక్ క్రికెట్, క్రికెట్ ఇష్టపడాలి అంటే ఖోఖోని ఇష్టపడే స్టూడెంట్స్ ని, అలాగే క్రికెట్ ఇష్టపడే స్టూడెంట్స్ ని ఏం చేయాలి, టోటల్ చేయాలి. సో టోటల్ మీన్స్ వాట్, ప్లస్ చేయాలి. సో మన ఫోకస్ అంటే ఎక్కడికి వెళ్ళాలి, హూ లైక్ ఖోఖో, ఖోఖోని ఇష్టపడాలి ఎంతమంది, ఖోఖో, సో 20 మెంబర్స్. సో ఖోఖో డైరీ 20 మెంబర్స్ రాస్తున్నాను. నెక్స్ట్ క్రికెట్, క్రికెట్ ఇష్టపడాలి ఎంతమంది, 40 మెంబర్స్. ఎక్కడ క్రికెట్ 40. సో ఈ 2 స్టూడెంట్స్ అంటే ఈ 2 స్పోర్ట్స్ కి సంబంధించిన ఆ 2 ఆటలకు సంబంధించిన స్టూడెంట్స్ ఏం చేయమన్నారు, ప్లస్ చేయమంటున్నారు. సో 40 + 20 ఎంత, 60. ఇప్పుడు తెలుగు చూడండి ఒకసారి, ఖోఖో మరియు క్రికెట్ ను ఇష్టపడుతున్నా, చూడండి ఖోఖో మరియు క్రికెట్ ఈ 2 గేమ్లు ఇష్టపడుతున్నా మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత. సో ఇక్కడ మీకు మొత్తం అని ఎప్పుడు ఏ క్వశ్చన్ లో కనిపించినా మీరు ప్లస్ చేయాలి. సో మనం ప్లస్ చేయమంటున్నారు, కానీ దేని ప్లస్ చేయమన్నాడు, ఖోఖోని ఇష్టపడుతున్న విద్యార్థుల్ని, అలాగే క్రికెట్ ఇష్టపడుతున్న విద్యార్థుల్ని, ఈ 2 ఆటలు ఇష్టపడుతున్న విద్యార్థులు మనం ఏం చేయాలి, ప్లస్ చేయాలి. సో మనకి ఖోఖోని ఇష్టపడుతున్న వాళ్ళేమో 20 మంది, క్రికెట్ ఇష్టపడుతున్న వాళ్ళు 40 మంది. సో ఈ 2 ఏం చేయాలి, టోటల్ చేయమన్నారు కాబట్టి 40 + 20 60. సో ఆప్షన్ నెంబర్ సి. సో అర్థం కాదు, మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా సరే ఎస్ఏఎఫ్ ఫైండ్ ద సమ్ కానీ ఫైండ్ ద టోటల్ కానీ కనబడింది అంటే మీరు ప్లస్ చేయాలి. నెక్స్ట్ మీకు ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ ఫైండ్ ద డిఫరెన్స్ అని చెప్పి కనబడింది అనుకోండి, మీరు మైనస్ చేయాలి. నెక్స్ట్ మీకు ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ లో ఫైండ్ ద ప్రొడక్ట్ అని కనబడింది అనుకోండి, మీరు ఇంటూ చేయాలి. ఇప్పుడు తెలియదు, మీకు ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ లో మొత్తము కనుక్కోండి అని చెప్పి వచ్చింది అనుకోండి, మీరు ప్లస్ చేయాలి. మొత్తము కనుక్కోండి వస్తే ప్లస్ చేయాలి. అలా కాకుండా మీకు ఏదైనా క్వశ్చన్ లో భేదము కనుక్కోండి లేకపోతే వ్యత్యాసం కనుక్కోండి, సో భేదం కనుక్కోమన్నా వ్యత్యాసం కనుక్కోమన్నా మీరు మైనస్ చేయాలి, అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. అలా కాకుండా లబ్ధం కనుక్కోండి అని వచ్చింది అనుకోండి, మీరు ఇంటూ చేయాలి. ఈ 3 పాయింట్స్ మైండ్ లో పెట్టుకోండి. మళ్ళీ చెప్తాను చూడండి, ఇంగ్లీష్ మీడియం చూడండి, మీకు ఎప్పుడైనా ఫైండ్ ద సమ్ కానీ ఫైండ్ ద టోటల్ గా కనబడితే ప్లస్ చేయాలి, ఫైండ్ ద డిఫరెన్స్ అని చెప్పడితే మైనస్ చేయాలి, ఫైండ్ ద ప్రొడక్ట్ అని చెప్పడితే ఇంటూ చేయాలి. అదే తెలుగులో చెప్పాలంటే మీకు ఎప్పుడైనా సరే మొత్తము కనుక్కోండి అంటే ప్లస్ చేయండి, లేకపోతే భేదము లేదా వ్యత్యాసం రెండిట్లో ఏ వర్డ్ కనిపించినా భేదం కనుక్కోమన్నా మైనస్ చేయాలి, వ్యత్యాసం కనుక్కోమన్నా సరే మైనస్ చేయాలి. అలా కాకుండా లబ్ధం కనుక్కొని వచ్చింది అనుకోండి, మీరు ఇంటూ చేయాలి. 4th క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. ఫైండ్. సో ఫైండ్ అంటే ఏంటి, కనుక్కోవడం, మనల్ని కనుక్కోమన్నారు. కానీ ఏం కనుక్కోమన్నారు, ఫైండ్ ద డిఫరెన్స్. ఎస్, ఇప్పుడే మాట్లాడుకున్నాం, మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో డిఫరెన్స్ కనుక్కోమంటున్నారు అంటే మనం మైనస్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. సో మనల్ని డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే మైనస్ చేయాలి. కానీ దేని మైనస్ చేయాలి, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ హూ లైక్ కబడ్డీ, సో కబడ్డీ ఇష్టపడే వాళ్ళని, అలాగే హూ లైక్ ఫుట్బాల్. వాళ్ళే చూడండి, ఫైండ్ ద డిఫరెన్స్. ఇందాక చెప్పాను కదా డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి, కానీ దేని మైనస్ చేయాలి, హూ లైక్ కబడ్డీ, సో కబడ్డీ ఇష్టపడే వాళ్ళని, అలాగే హూ లైక్ ఫుట్బాల్, ఫుట్బాల్ ఇష్టపడాలి, వాళ్ళిద్దరిని ఏం చేయాలి, మనం మైనస్ చేయాలి. ఇప్పుడు తెలియజేయండి, కబడ్డీ మరియు ఫుట్బాల్ ను ఇష్టపడుతున్న విద్యార్థుల మధ్య వ్యత్యాసం కనుక్కోండి. సో వ్యత్యాసం ఏం చేయమని చెప్పాను, మైనస్ చేయమని చెప్పినా, తీసివేత చేయమని చెప్పినా, అయితే మనం తీసివేత చేయాలి. ఎవరెవరిని, కబడ్డీ ఇష్టపడుతున్న విద్యార్థుల్ని, అలాగే ఫుట్బాల్ ఇష్టపడుతున్న విద్యార్థులు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే కబడ్డీని ఎంతమంది ఇష్టపడుతుందో చూద్దాం. కబడ్డీ అది, సో కబడ్డీ ఇష్టపడుతున్న వాళ్ళు 30 మంది, ఇక్కడ రాద్దాం. కబడ్డీని ఇష్టపడుతున్న వాళ్ళు 30 మంది. నెక్స్ట్ ఫుట్బాల్ ఇష్టపడుతున్న వాళ్ళు ఎంతమంది, 25. సో ఈ 2 ఏం చేయాలి, మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డిఫరెన్స్ అన్న వ్యత్యాసాన్ని మైనస్ చేయాలి. సో 30 - 25 5. సో 5 ఆప్షన్ నెంబర్ ఎంత ఉంది, ఆప్షన్ నెంబర్ డి. సో అర్థమైందో అర్థం కలదా. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇన్ఫర్మేషన్ కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని పిక్చర్స్ కనబడతాయి. చూడండి, ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా పిక్చర్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ కూడా పిక్చర్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ కూడా మనకి పిక్చర్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, ఇన్ఫర్మేషన్ అంతా కూడా పిక్చర్స్ రూపంలో ఇచ్చారు. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా డేటా కానీ మనకి పిక్చర్స్ రూపంలో ఇస్తే, ఇమేజెస్ రూపంలో ఇస్తే దాన్ని మనం ఏమని చెప్పిస్తామండి, పిక్టోగ్రాఫ్ అంటాం. సో ఇప్పటికి మనకు పాయింట్ కన్ఫర్మ్ అయింది, ఏంటి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి పిక్చర్స్ రూపంలో ఇచ్చారు, అండ్ ఇదంతా కూడా మనకి పిక్టోగ్రాఫ్. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దేనికి సంబంధించింది ఏంటి అది తెలియాలి అంటే, సో స్టార్టింగ్ లో మీకు ఏదైతే సెంటెన్స్ ఇచ్చారో, ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో దాన్ని చదవాలి. దాన్ని చదువుతాం. ఫాలోయింగ్ టేబుల్, ఆఫ్ కోర్స్ కింద మనకు టేబుల్ ఇచ్చారు, సో దీన్ని మనం టేబుల్ అనొచ్చు, లేదు అంటే పిక్టోగ్రాఫ్ అనొచ్చు. సో ఫాలోయింగ్ టేబుల్, సో క్రింద ఇచ్చిన టేబుల్ అనేది రిప్రజెంట్స్, సో రిప్రజెంట్ చేయడం అనేది సూచిస్తుంది. దేని సూచిస్తుంది చూడండి,
ఫాలోయింగ్ టేబుల్ రిప్రజెంట్స్. సో కింద ఇచ్చిన టేబుల్ మీకు సూచిస్తుంది, ఏం సూచిస్తుంది, ఏం ఇన్ఫర్మేషన్ సూచిస్తుంది. ఫాలోయింగ్ టేబుల్ రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ బనానాస్. ఎస్, బనానా అంటే ఏంటంటే అట్టుపల్లే కదా. ఎస్, నంబర్ ఆఫ్ బనానాస్ సోల్డ్. సోల్డ్ అనేది అమ్ముడు అవ్వడం. ఏంటంటే సోల్డ్ అవ్వడం అండి, అమ్ముడు అయిపోవడం. సో నెంబర్ ఆఫ్ బనానాస్ సోల్డ్ ఇన్ డిఫరెంట్ మంత్స్. సో డిఫరెంట్ మంత్స్ అంటే వేరు వేరు మంత్స్ లో. సో సింపుల్ గా చెప్పాలంటే వేరు వేరు మంత్స్ లో, ఇంకా క్లియర్ చెప్పండి ఏ నెలలో ఏ మంత్ లో ఎన్ని బనానాస్ సోల్డ్ అయ్యాయి ఏంటి అని చెప్తారు. చూడండి, ఫాలోయింగ్ టేబుల్ రిప్రజెంట్స్. ఈ టేబుల్ మీకు సూచిస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ గురించి చెప్తుంది. ఏ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తుంది? నెంబర్ ఆఫ్ బనానాస్. సో ఎన్ని బనానాలు ఏంటి? సోల్డ్. సోల్డ్ అంటే అమ్ముడు అవ్వడం. సో ఎన్ని బనానాలు సోల్డ్ అయ్యాయి ఇన్ డిఫరెంట్ మంత్స్. అంటే ఒక్కొక్క మంత్ లో ఎన్ని బనానాస్ సోల్డ్ అయ్యాయి, అమ్ముడయ్యాయి అనే ఇన్ఫర్మేషన్ ఈ టేబుల్ మీకు ఏం చేస్తుంది? రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు తెలియజేయండి, క్రింది పట్టికలో వేరు వేరు నెలలో. సో నెలలు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఉంటుంది కదా, వాటిలో మనం నెలలు అంటాం. సో క్రింది పట్టికలో వేరు వేరు నెలలో అమ్ముడు పోయిన అట్టుపళ్ళు వివరాలు ఇవ్వబడ్డాయి. అంటే మార్చి నెలలో ఎన్ని అట్టుపళ్ళు అమ్ముడుపడ్డాయి, లేదంటే ఏప్రిల్ నెలలో ఎన్ని అట్టుపళ్ళు అయినా సోల్డ్ అయినాయి, నెక్స్ట్ మే నెలలో ఎన్ని అట్టుపళ్ళు అమ్ముడుపోయాయి, నెక్స్ట్ జూన్ నెలలో ఎన్ని అట్టుపళ్ళు అమ్ముడుపోయాయి, నెక్స్ట్ జూలై నెలలో ఎన్ని అట్టుపళ్ళు అమ్ముడుపోయాయి అని చెప్తుంది. చూడండి ఒకసారి, ఇవన్నీ కూడా ఏంటండి, ఇవన్నీ మనకి ఎన్ని అట్టుపళ్ళు సోల్డ్ అయ్యాయి. సో మనకి మార్చి వచ్చాడు, ఇక్కడ మంత్ అని రాశారు. సో మంత్ నెల, ఇటువైపు అన్ని కూడా మనకి మంత్స్ నేమ్స్ రాశారు. ఇవ్వండి, మంత్ అని ఉంది కదా, సో ఇటువైపు అంతా కూడా మనకి మంత్స్ నేమ్స్. అండ్ ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ బనానాస్ సోల్డ్. ఇటువైపు అంతా కూడా ఏంటి, సో ఎన్ని బనానాస్ సోల్డ్ అయ్యాయి ఏంటి అని చెప్పి ఇటువైపు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మంత్స్ లో మనకి 1 2 3 4 5 మంత్స్ ఇచ్చారు. సో దీని మీనింగ్ ఏం చెప్తారా? సో మార్చి నెలలో మనకి ఇన్ని బనానాస్ సోల్డ్ అయినాయి. సో ఏప్రిల్ నెలలో మనకి ఇన్ని బనానాస్ సోల్డ్ అయినాయి. సో మే నెలలో మనకి ఇన్ని బనానాస్ సోల్డ్ అయినాయి. నెక్స్ట్ జూన్ నెలలో మనకి ఇన్ని బనానాస్ సోల్డ్ అయినాయి. నెక్స్ట్ జూలై నెలలో మనకి ఇన్ని బనానాస్ సోల్డ్ అయినాయి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి, పిక్టోగ్రాఫ్ ఇచ్చినప్పుడు మనం చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఒక పాయింట్ ఏంటో పాయింట్, టేబుల్ పైన కానీ టేబుల్ కింద కానీ ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో చూసుకోవాలి. ఇక్కడ ఇచ్చారు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చేసి చూడండి, నోట్ అని చెప్పి ఇక్కడ మీకు ఏదైతే పిక్చర్ ఉందో ఆ పిక్చర్ ఇచ్చి చూడండి. ఇక మీకు ఇచ్చిన పిక్చర్ ఏంటి, ఒక స్క్వేర్ షేప్ లో ఉండి, సో మీకు 2 లైన్స్ ఉన్నాయి. సో ఆ పిక్చర్ ఇచ్చుకోండి ఈజ్ ఈక్వల్ టు 1 డజన్. అంటే ఏంటి, ఈ బాక్స్ అనేది ఒక సింగిల్ బాక్స్ అనేది డజన్ రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, ఈ సింగిల్ బాక్స్ ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు పెట్టి 1 డజన్ అంటే ఏంటి, ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క డజన్. అంటే ఇక్కడ ఎన్ని బాక్సులు ఉంటే అన్ని డజన్లు. సో 1 2 3 4 5 6, ఇక్కడ 6 బాక్స్ ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ ఏంటి, 6 డజన్స్. ఇక్కడ 1 2 3 బాక్స్ ఉన్నాయి కాబట్టి 3 డజన్స్. ఇక్కడ 5 బాక్స్ ఉన్నాయి కాబట్టి 5 డజన్. మీనింగ్ అదే, ఒక బాక్స్ వాల్యూ 1 డజన్ చెప్తారు. 2 బాక్సెస్ ఉంటే 2 డజన్, 3 బాక్సెస్ ఉంటే 3 డజన్, 4 బాక్సెస్ ఉంటే 4 డజన్. అది మీనింగ్. అలాగే మనందరం తెలుసు అసలు 1 డజన్ అంటే ఎన్ని ఆర్టికల్స్ అండి. 1 డజన్ అంటే ఎన్ని ఆర్టికల్స్, ఎన్ని అట్టుపళ్ళు. సో 12 అండి. సో 1 డజన్ అంటే 12, ఇది గుర్తుపెట్టుకోండి 12. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, సో మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ నెంబర్స్ లో మార్చేసుకున్నారండి. సో మొత్తం మార్చి నెలలో ఎన్ని అట్టుపళ్ళు మొత్తం సోల్డ్ అయ్యండి, 1 2 3 4 5 6 అని చెప్పి రాయకూడదు. 6 అని చెప్పి రాయకూడదు. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకోకుండా ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 వీళ్ళు 6 అని రాస్తారు. సో ఏప్రిల్ నెలలో ఎన్ని బనానాస్ సోల్డ్ అయినాయి అంటే 1 2 3 ఈజ్ ఈక్వల్ 3 అని చెప్పి రాస్తారు. కాదు కదా, కింద ఏం చెప్పారు, ఒక్కొక్క బాక్స్ 1 డజన్. సో 1 డజన్ అంటే 12, అంటే ఒక్క బాక్స్ 12 బనానాస్ కింద లెక్క. సో మనం ఏం చేయాలి, ఒక్క బాక్స్ 12 అయినప్పుడు 2 బాక్స్ 25 అవుతాయి, 3 బాక్స్ 36 అవుతుంది. అంటే 12 టైప్ వచ్చింటారు. సో ఇక్కడ 1 2 3 4 5 6 బాక్సుల యొక్క వాల్యూ ఎంత, 1 బాక్స్ 12 అయినప్పుడు 6 బాక్స్ ఎంతండి 72. సో 12 టైప్ రావాలి, 12 into 6 72. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని బాక్స్ ఉన్నాయి, 1 2 3 బాక్స్ ఉన్నాయి కాబట్టి 12 3s 36. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 5, సో 5 బాక్స్ ఉన్నాయి కాబట్టి ఒక బాక్స్ 12 అయినప్పుడు అంటే 1 డజన్ అన్న 12 అని 2 ఒకటండి. సో ఒక బాక్స్ 12 అయినప్పుడు ఇక్కడ 1 2 3 4 5, సో 5 బాక్స్ అంటే 12 into 5 60. నెక్స్ట్ 2 బాక్స్ ఉన్నాయి అంటే 12 into 2 24. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని బాక్స్ ఉన్నాయి, 1 2 3 4 బాక్స్ ఉన్నాయి కాబట్టి ఒక బాక్స్ 12, 2 బాక్స్ అంటే 24, అంటే 12 టైప్ వచ్చి ఉండాలి. సో 1 2 3 4 12 into 4 48. అంటే ఇప్పుడు చూడండి మనకి ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో మార్చి నెలలో ఎన్ని బనానాస్ సోల్డ్ అయినాయి మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సార్, 72 బనానాస్ సోల్డ్ అయినాయి సార్. మరి ఏప్రిల్ నెలలో ఎన్ని అట్టుపళ్ళు అమ్ముడుపోయినాయి అంటే సార్ 36 అట్టుపళ్ళు మనకి ఏప్రిల్ నెలలో అమ్ముడుపోయినాయి సార్. ఓకే,
మే నెలలో ఎన్ని బనానాస్ సోల్డ్ అయ్యి సార్ 60 బనానాస్ సోల్డ్ అయినాయి సార్. నెక్స్ట్ జూన్ నెలలో మనకి ఎన్ని అట్టుపళ్ళు అమ్ముడుపోయి సార్ 24 అట్టుపళ్ళు మనకి అమ్ముడుపోయినాయి సార్. మన లాస్ట్ జూలైలో మనకి ఎన్ని బనానాస్ సోల్డ్ అయినాయి సో 48. సో సోల్డ్ అంటే ఏంటి అమ్ముడు అవ్వడం క్లియర్. సో ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం ఈ క్వశ్చన్స్ 1 by 1 సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చేది మీనింగ్ అర్థం చేసుకున్నారు స్టార్ట్ చేయండి. ఇన్ విచ్ అంటే ఏంటి ఏది లేకపోతే ఏ. సో ఇన్ విచ్ మంత్ ఏ మంత్ లో ఇన్ విచ్ మంత్ అంటే ఏంటి ఏ మంత్ లో బనానాస్ సోల్డ్ లెస్. బనానాస్ సోల్డ్ లెస్ అంటే ఏంటి ఏ మంత్ లో బనానాస్ అనేవి తక్కువగా సోల్డ్ అయినాయి చాలా తక్కువగా సోల్డ్ అయినాయి. తెలియమంటుంది ఏ నెలలో అరటిపళ్ళు తక్కువ అమ్ముడుపోయినాయి మనం చూసుకోవాలి. ఇక్కడ మంత్స్ ఉన్నాయి కదా ఈ మంత్స్ పక్కన ఏమున్నాయి సో ఆ మంత్ లో ఎన్ని బనానాస్ సోల్డ్ అయినాయి ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. కానీ మళ్ళీ అడిగిందండి ఏ మంత్ లో అరటిపళ్ళు అనేవి లెస్ సోల్డ్ అయినాయి తక్కువ సోల్డ్. లెస్ అంటే ఏంటి తక్కువే కదా. సో ఇక్కడ ఉన్న నెంబర్లో తక్కువ చూసుకోండి. మార్చ్ లో 72, ఏప్రిల్ లో 36, సో మేలో 60, జూన్ లో 24, సో జూలైలో 40. చూడండి ఇక్కడ ఉన్న అన్ని నెంబర్స్ కూడా లెస్ నెంబర్ ఎంత 24. ఎస్ మనకి జూన్ నెలలో చాలా లెస్ బనానాస్ సోల్డ్ అని తక్కువలో మనకి అట్టుపళ్ళు అని అమ్ముడని. సో జూన్ ఎక్కడ ఉందని ఆప్షన్ నెంబర్ సి. సో అర్థమైంది అర్థం కదా. నెక్స్ట్ వన్ సెకండ్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చేది మీనింగ్ అర్థం చేసుకుందాం. ఫైండ్. సో ఫైండ్ అనేది కనుక్కోవడం మనల్ని కనుక్కోమన్నారు. కానీ ఏం కనుక్కోమన్నారు ఫైండ్ ద టోటల్. ఎస్ టోటల్ అంటే ఏం చేయాలి మీకు ఇందాక చెప్పాను. సో టోటల్ అన్నా సమ్ అన్నా ప్లస్ చేయాలి. సో మనల్ని ప్లస్ చేయమంటున్నారు సమ్ చేయమన్నారు. కానీ దేని ప్లస్ చేయాలి ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ బనానాస్ మొత్తం అన్ని బనానాస్ ని ప్లస్ చేయమన్నారు. విచ్ వర్ సోల్డ్ ఇన్ ఆల్ గివెన్ మంత్స్. సో మొత్తం ఇక్కడ చూడండి ఆల్ గివెన్ మంత్స్ అంటే ఏంటి ఈ అన్ని మంత్స్ లో కూడా ఎన్ని బనానాస్ అయితే సోల్డ్ అయినాయో అన్నిటిని టోటల్ అడుగుతున్నారు. సో టోటల్ అంటే ప్లస్ చేయాలి. రెండు మళ్ళీ చూద్దాం. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ బనానాస్ మొత్తం బనానాస్ టోటల్ కనుక్కోండి. కానీ ఆ బనానాస్ ఎక్కడ ఉండాలి విచ్ వర్ సోల్డ్ ఇన్ ఆల్ గివెన్ మంత్స్. చూడండి ఇది ఇంపార్టెంట్. ఇన్ ఆల్ గివెన్ మంత్స్ మీకు ఎన్ని మంత్స్ అయితే ఇచ్చారో అన్ని మంత్స్ లో కూడా ఎన్ని బనానాస్ అయితే సోల్డ్ అయినాయో ఆ అన్ని బనానాస్ యొక్క టోటల్ కావాలి అంటే ఏం చేయాలి ఇవన్నీ మనం ప్లస్ చేసేయాలి. ఓకేనా తెలియపరచండి. అన్ని నెలల్లో అమ్ముడుపోయిన మొత్తం అట్టుపళ్ళ సంఖ్య అంత ఏమవుతుంది మొత్తం అన్ని నెలల్లో కూడా ఎన్ని అట్టుపళ్ళు అయితే అమ్ముడుపోయినాయో అన్ని అట్టుపళ్ళకి సంబంధించి ఏం కనుక్కోమన్నారు మొత్తం కనుక్కోమన్నారు. సో మొత్తం అంటే ప్లస్ చేయాలి. రండి మనం ఏం చేద్దాం ఈ ప్రతి నెలలో ఉన్న బనానాస్ తీసుకొని ప్లస్ చేయాలి. సో ఫస్ట్ అండి ఇక్కడ 72 ఇక్కడ రాస్తేనే 72. సో మనం మార్చిలో 72 బనానాస్ సోల్డ్ అని. సో ఏప్రిల్లో మనకి 36 బనానాస్ సోల్డ్ అని. నెక్స్ట్ మేలో మనకి 60 బనానాస్ సోల్డ్ అని. నెక్స్ట్ జూన్ లో మనకి 24 బనానాస్ సోల్డ్ అని. నెక్స్ట్ జూలైలో మనకి 48 బనానాస్ వచ్చింది. క్వశ్చన్ అదే అడిగారు ఆల్ మంత్స్ లో ఎన్ని బనానాస్ అయితే సోల్డ్ అనియో వాటికి టోటల్ అడుగుతున్నారు. సో 2 + 6 8 12 20. సో 7 + 2 9 12 18 20 24. సో 240 బనానాస్ అండి. సో ఈ అన్ని మంత్స్ లో కూడా మొత్తం ఆల్ మంత్స్ కలుపుకొని ఎన్ని బనానాస్ సోల్డ్ చేశారంటే 240 బనానాస్ సోల్డ్ చేశారు. ఆప్షన్ నెంబర్ సి. సో అర్థమైందా అర్థం కాలేదా నెక్స్ట్ వన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చేది మీనింగ్ అర్థం చేసుకున్నారు అని స్టార్ట్ చేయండి. ఇన్ విచ్ మంత్. సో అంటే ఏంటి విచ్ అంటే ఏంటి ఏది లేకపోతే ఏ. సో ఇన్ విచ్ మంత్ ఏ మంత్ లో ఏ నెలలో బనానాస్ వర్ సోల్డ్ మోస్ట్. సో మోస్ట్ అంటే ఏంటి లెస్ అంటేనేమో తక్కువ మోస్ట్ అంటేనేమో ఎక్కువ. సో క్వశ్చన్ మనకి ఏమడుగుతారు ఏ మంత్ లో మనకి ఎక్కువ బనానాస్ అనేవి సోల్డ్ అని అంటే ఎక్కువ బనానాస్ సోల్డ్ అయిన మంత్ చెప్పమన్నారు. సో ఇప్పుడు తెలియపరచండి ఏ నెలలో అరటి పళ్ళు ఎక్కువగా అమ్ముడని చూసుకోండి. ఇక్కడ మళ్ళీ అడుగుతండి ఏ మంత్ లో బనానాస్ అనేవి ఎలా ఉండాలి ఎక్కువ అమ్ముడుపోవాలో తక్కువ మోస్ట్ అంటే ఎక్కువ. సో ఇన్ విచ్ మంత్ ఏ నెలలో బనానాస్ వర్ సోల్డ్ మోస్ట్ ఏ నెలలో మనకి ఎక్కువ బనానాస్ అనేవి చూడండి ఎక్కువ బనానాస్ అనేవి సోల్డ్ అయినవి చూసుకోండి. మనకి మార్చి 72 ఏప్రిల్ 36 మే 60 జూన్ 24 జూలై 48. సో ఈ నెంబర్స్ అన్ని చూసుకుంటే మనకి ఏ నెలలో ఎక్కువ అమ్ముడుపోయి మార్చే కదా. సో దిస్ ఇస్ యువర్ ఆన్సర్ మార్చ్. సో మార్చ్ ఎక్కడ ఉంది ఆప్షన్ నెంబర్ బి. సో అర్థం కదా ఇంగ్లీష్ మీడియం పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. మోస్ట్ అంటేనేమో ఎక్కువ లెస్ అంటేనేమో తక్కువ క్లియర్. ఓకే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఈ ఫోర్త్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్. ఓకే సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చేది మీనింగ్ అర్థం చేస్తున్నారు అని స్టార్ట్ చేయండి. బనానా సోల్డ్ ఇన్ ఏప్రిల్. ఓకే సో ఫస్ట్ లైన్ దేని గురించి మాట్లాడుతున్నారండి
ఏప్రిల్ నెలలో సోల్డ్ అయిన బనానాస్ గురించి మాట్లాడతారు. చూడండి, బనానాస్ సోల్డ్ ఇన్ ఏప్రిల్. సో ఫస్ట్ అక్కడికి వచ్చే ఏప్రిల్లో సోల్డ్ అయిన బనానాస్ ఎంత అండి? 36. ఓకే, నెక్స్ట్. సో ఫస్ట్ సెంటెన్స్ చదివిన తర్వాత మనకు అది అర్థమైంది. బనానాస్ సోల్డ్ ఇన్ ఏప్రిల్ వర్, ఆ బనానాస్ అనేవి హౌ మచ్ మోర్ దాన్, ఎంత ఎక్కువ అంటే ఏప్రిల్లో ఎన్ని బనానాస్ సోల్డ్ అయినాయో అన్ని బనానాస్ అనేవి ఎన్ని ఎక్కువ, దేనికన్నా హౌ మచ్ మోర్ దాన్ బనానాస్ సోల్డ్ ఇన్ జూన్. సో జూన్ లో అమ్మిన బనానాస్ గురించి మాట్లాడతారు, అంటే ఇక్కడ 24. క్వశ్చన్ మళ్ళీ ఇంకోసారి చదివి అర్థం చేసుకున్నాడు. బనానాస్ సోల్డ్ ఇన్ ఏప్రిల్ వర్, సో అంటే ఏప్రిల్లో ఎన్ని బనానాస్ అయితే అమ్మామో ఆ అన్ని బనానాస్ హౌ మచ్ మోర్ అంటే ఎన్ని ఎక్కువ, ఏట్ల కన్నా దాన్ బనానాస్ సోల్డ్ ఇన్ జూన్, అంటే జూన్ లో అమ్మిన బనానాస్ కన్నా. సింపుల్ చెప్పాలంటే ఏప్రిల్ లో ఎన్ని బనానాస్ అయితే అమ్మావో ఆ బనానాస్ అనేవి జూన్ లో అమ్మిన బనానాస్ కన్నా ఎంత ఎక్కువ, అంటే దీనికన్నా ఇక్కడ ఎన్ని ఎక్కువ అమ్మారు అది క్వశ్చన్. తెలియపరచండి. ఏప్రిల్లో అమ్ముడుపోయిన అరటిపళ్ళు జూన్ లో అమ్ముడుపోయిన అరటిపళ్ళు కన్నా, చూడండి ఏప్రిల్లో అమ్ముడుపోయిన అరటిపళ్ళు ఎన్నవి 36, జూన్ లో అమ్ముడుపోయిన అరటిపళ్ళు అవన్నీ 25. అంటే ఏప్రిల్లో అమ్ముడుపోయిన అరటిపళ్ళు అనేవి జూన్ లో అమ్ముడుపోయిన అరటిపళ్ళు కన్నా ఎన్ని ఎక్కువ. సో ఇక్కడ చూడండి, హౌ మచ్ మోర్ కానీ హౌ మచ్ లెస్ కానీ అడిగితే గుర్తుపెట్టు, ఇంగ్లీష్ పిల్లలు హౌ మచ్ మోర్ హౌ మచ్ లెస్, ఎంత ఎక్కువ ఎంత తక్కువ ఇలాంటి వర్డ్స్ కనిపిస్తే మనం మైనస్ చేయాలి. సో 36 నుంచి 24 తీసేస్తే 12. సో 12 ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ ఏ. సో అర్థమైంది, అర్థం కల. సో ఇదండి ఈరోజు క్లాస్ అందరికి అర్థం చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.